హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా ఇంటిలో అయితే టిఫిన్‌కి దిబ్బ రొట్టి, బెల్లం పాకం చేద్దామనుకున్నామండి. అసలైతే మనకిప్పుడు చెరుకు పాకం దొరకదు కదండీ! ఈ సీజన్‌లో అది మనకి రాదు కాబట్టి, మన దగ్గర ఏముందో దాంతో బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే బెల్లం ముక్క ఉందండి. ఒక పాన్ పెట్టుకొని, కొంచెం నీళ్లు పోసేసుకొని, బెల్లం ముక్క అక్కడ ఏసుకొని, జిగురు పాకం వచ్చేదాకా దాన్ని కరిగించాలండి. ఈ లోపల మనం కొంచెం కబుర్లు చెప్పుకుందామండి. మీలో ఎంతమందికి నిజంగానే దిబ్బ రొట్టి, బెల్లం పాకం ఇష్టం ఉందండి? మా ఇంటిలో అయితే చాలా ఇష్టం. నా బాబుకైతే ఇంకా బాగా ఇష్టం. రోజు దిబ్బ రొట్టి పెట్టినా చాలా బాగా తింటాడు. కానీ ఎప్పుడు కాంబినేషన్ బెల్లం పాకంతో కాదండి. ఒక్కొక్కసారి మామిడికాయ పచ్చడి, వాళ్ళ నాని చేసే అల్లం మ్యాంగో పచ్చడి అయినా ఆడికి చాలా ఇష్టమే. మంచి ఇష్టంగా తింటాడు. చూసారా? మనం మాట్లాడుకున్న లోపలలోనే దిబ్బ రొట్టి వేసాము. షాపులో వేసినట్టు పెద్ద పెద్ద 5 గరిటెలు వేసుకొని దిబ్బ రొట్టి అయితే ఎండులో వేసి చేయలేం కదండి. ఒక 2 గరిటెలు ఇడ్లీ పిండి వేసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 నిమిషాలు మెల్లిగా కాలిస్తూ ఉండండి. మంచిగా అవుతుంది. దాంతో పట్టి ముంచుకొని తినండి. యమ్మీ టేస్ట్. థ్యాంక్ యూ.